ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అపవాది యొక్క శోధనలు అనేకమైనవి బహుభయంకరంగా ఎదుర్కొంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా బాప్తిసం పొందినటువంటి ఆ మొదటి దినము నుండే 40 దినముల ఉపవాస ప్రార్థనకు ఆయన ప్రారంభించగా ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ఉన్నాడు. ఈ అరణ్యంలోనికి ఏకాంతంగా ప్రార్థించడానికి దేవుడు వెళ్ళినప్పుడు సాతాను ఆయనను శోధించడానికి ఆయన దగ్గరకు వచ్చి ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ శోధనను ఎలాగూ జయించారు అనంటే, ఒకటి ఆత్మ వలన మాత్రమే మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏది చేయలేము. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనము విజయము చూడలేము మన శ్రమల నుండి. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, మనల్ని బలపరచడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయకుడుగా ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి వాక్య ప్రకారము ఆయన మనకు సహాయం చేయుటకే మన కొరకు విజ్ఞాపనకర్తగా ఉండి మన కొరకు ప్రార్థన చేయించినాడు తండ్రికి. మన బలహీనతలను చూచి మనకి సహాయం చేయుటకే ఆయన మన కొరకు ఉన్నాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ సహాయము చేత అపవాది యొక్క ప్రతి శోధనను జయించాలి. ఈరోజు అందరూ అడగండి, పరిశుద్ధాత్మ దేవ మీరు నాకు సహాయం చేయండి, మీ సహాయమును బట్టి నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను జయించే సామర్థ్యం నాకు ఇవ్వండి అని అందరం కూడా అడుగుదాము. పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఈరోజు మనందరికీ అన్ని పనిబాటలలో తోడయుండును గాక. ఆమేన్.